అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చిత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీమ్ ముచ్చట్లయితే తయారుకున్నాయి. చలో సుశుద్ధం పారి అంతకంటే మొదలు హెడ్లైన్స్. కాఫీ దాగి చంద్రబాబు సారు కొట్టిండు డోలు. ఆదివాసీలతోని సందడి చేసిన వీడియోలు అవుతున్నాయి వైరలు. వేణుస్వామి చెప్తుండు ఇడిపోతారని చైతు శోభిత ఇక మారవా అనుకుంటా ఆయన తిడుతురు జనాలంతా. మురారి రీ రిలీజ్ అని టాకీస్ టాపు లేపే లొల్లి. సినిమాల పాట వస్తుంటే ఓ జంట నిజంగానే చేసుకురు పెళ్లి. చీరలంటే ఆడోళ్ళకి ఇష్టం లేకుంటుంటా అది కమ్మగా తినకున్నా సరే గాని కొత్త మోడల్ చీర వచ్చిందంటే చాలు అది కొని కట్టుకోకుండా ఆగరు. కానీ చీరలంటే ఇష్టం కదా అని దొంగతనం చేస్తే మంచిగా అవుతా అది ఏదైనా సరే ఉన్నంతలా పైసలు పెట్టి కొనాలి గాని గిట్ల దొంగతనాలు ఏంది గలీజ్గా. ఆడోళ్ళంతా కలిసి వ్రతాలు పూజలు చేసుడు చూసినాం గాని గింత అధ్వానానికి ఎగబడతారని ఇప్పుడే చూస్తున్నా. శిషి గింత బట్టే వస్పనా. ఆడకట్టుల ఆడోళ్ళంతా కలిసి షాపింగ్ వచ్చినట్టురుగా కానీ ఆ చీరలను పైసలు పెట్టి కొంటే బాగుంటుండే. ఎందుకంటారా ఈ అమ్మలు చేసిన అద్భుతం ఆ లెవెల్ ఉంది. మళ్ళా ఏదో కట్టలు కొన్నట్టు ఆ మోడల్ చూపి ఈ మోడల్ చూపి అనుకుంటా షాప్లున్న మాలంతా తీసి పడిచిర్రు. అటెనక ఒకళ్ళు షాప్ వాళ్ళను అది చూపి ఇది చూపి అనుకుంటా మాటలల్లో పెట్టి ఇంకో ఇద్దరు గిమెక్స్ ఆట నిలబడ్డారు. ఖాతమిగా మర్త మాయం చేసింది. ఈమైపోయిందా ఇంకో ఆమె డ్యూటీ ఎక్కింది. ఇటు దిక్కొచ్చి అన్న వరలక్ష్మి రథానికి పట్టుచీర లేవా అని ఆయనతోని పట్టుచీరలు మొత్తమే పిచ్చిర్రు. మెల్లగా ఓ 4 డబ్బాలు మడత పెట్టి ఖాతం అవి కూడా లోపలేసిర్రు. మళ్ళా ఏం తెలియని సొక్కమైన ఆడామె లెక్క కొనేదాని తీరే ఆ డిజైన్ బాగుందా గీ డిజైన్ బాగుందా అని చూస్తుంది. నడవ రాకున్నా మెల్లగా బయట పడి ఆడికెళ్లి పారారైరు. ఈ ఘనకార్యం అంతా కడపలైందట. షాప్ మొత్తం లూటీ అయినాక సీసీ కెమెరాలలో దోలాడితే అస్సలు నిజం బయటపడ్డది. మాకైనట్టు ఎవలకు కావద్దు జర దందాను పైలంగా చూసుకోర్రి గిసొంటి ఆడోళ్ళు కూడా మోపైతురు లోకంలా అని వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెట్టిర్రు. కాబట్టి జర చూసుకొని దందా చేసుకోరి. ఇవాళ రేపు ఎవరని నమ్మేటట్టు లేదు. కొన్నొద్దుల సంధి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టు నడిచిన పంచాదికి మొన్న నాగబాబు మాట్లాడుకుంటా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని కాదు టాలెంట్ ఉంటే ఎవ్వరైనా పైకి ఎదుగుతారు అని హీరోలందరి గురించి గొప్పగా చెప్పేటప్పుడు అల్లు అర్జున్ పేరు కూడా అందులో వచ్చేసరికి ఆ పంచాదికి పరద పడేసిండు అని అనుకుంటే ఇవాళ పవన్ సారు మళ్ళా అదే పంచాదికి పరదలేపిండు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటుర్రు. మళ్ళా పవన్ సారు అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడిండో లేదో తెలియదు గాని ఫ్యాన్స్ నడుమ వారైతే బగ్గుమన పట్టింది. ఇప్పుడు మళ్ళా గల్లులేందో అరుచుకుందాం పాన్రి. ఏమంట ఆంధ్ర ఎలక్షన్లప్పుడు జనసేనని కాదని అల్లు అర్జున్ అలా దోస్తును వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపిమని మద్దతు ఇస్తందుకు పోయిండో ఆయాల్టి సంధి షురువైన పంచాది కొన్నొద్దుల సంధి సాగుతూనే ఉంది. మాతోనే ఉండి ప్రత్యర్థులకు పనిచేసేటోడు మావోడైన పరాయోడే అని నాగబాబు అప్పట్లో పెట్టిన ఓ ట్వీటు బన్నీ ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. అప్పటి సంధి పంచాది ఇంకా పెద్దగై మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు ముదిరిపోయింది. ఇక మొన్న ఓ సినిమా ప్రెస్ మీట్ లా నాగబాబు మాట్లాడుకుంటా అల్లు అర్జున్ పేరు కూడా హీరోలందరితో కలిపి వీళ్ళంతా టాలెంట్ ఉన్న హీరోలు ఫ్యామిలీ కాదు టాలెంట్ ఇంపార్టెంట్ ఎవరో పనిలేని వాళ్ళు పిచ్చి రాతలు రాస్తారు అన్నట్టు మాట్లాడితే అమ్మయ్య మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ లొల్లికి పడదపడ్డది అని అనుకున్నారంతా. కానీ పవన్ సార్ ఇయాల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు మళ్ళా పంచాది చాలా అయింది ఫ్యాన్స్ నడుమ. పవన్ సార్ ఏమో ఒకప్పుడు సినిమాల హీరో చెట్లున్నారు కూడా ఆపుతుండే ఇప్పుడు హీరోనే స్మగ్లింగ్ చేస్తుండు అంటే సినిమాలు గట్ల మారుతున్నాయి. అది రియల్ లైఫ్ కాదు. అందుకే నేను రియల్ లైఫ్ లో చెట్లను కాపాడాలని బాధ్యత తీసుకున్నా. సినిమాలు చూసి మనం మారొద్దు సినిమా అనేది ఒక పాటే అన్నట్టు ఎగ్జాంపుల్ ఇస్తే ఈడ ఫ్యాన్స్ నడుమ పంచాది షురువైంది. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. ఆహా
అట్లెట్లా అంటాడు? ఈ నడుమ అసొంటి సినిమా అంటే పుష్పనే రిలీజ్ అయింది కదా, ఏదో మనసులో పెట్టుకొని గిట్లా టార్గెట్ చేయొద్దు మా హీరోని అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగితే లేలే పవన్ సారు గట్లా అనలే, గిడ ముచ్చట మొత్తం చెట్లను అడవులను కాపాడు, సినిమాలు చూసి మనం కూడా చెట్లను నరకొద్దు అని అన్నాడు. గంతే. పోని పుష్ప సినిమా పేరెత్తి మాట్లాడిందంటే కొట్లాడినా అర్థం ఉంటది గాని గిట్లా మా హీరోని తప్పర్థం చేసుకోవద్దు అని జన సైనిక్స్ సంజాయిషిస్తురు. ఏందో ఏమో ఇదంతా చూస్తుంటే ఇప్పట్లకి పంచాదికి పడదపడేటట్టే లేదుగా, ఏమంటారు? పేరుకే పెద్ద పదవులు గాని ఓ నిమ్మలం ఉండది, రిలాక్స్ అయ్యే రికామ్ ఉండది. పాపం ఏపీని ఎట్లనన్నా చేసి ఏక్ నంబర్ స్టేట్ చేయాలని సీఎం చంద్రబాబు సారు సీరియస్ గా పనిచేస్తున్నాడు కదా. ఎప్పుడు పని, మీటింగ్లు, రివ్యూలు ఇవిటితోనే యాస్ట్ వచ్చిన బాబు ఇగో ఇవాళ జర్సేపిట్లా డోలు కొట్టి సందడి చేసి అట్లుంటది మనతోనే అనిపించిండు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరు మీద ఏపీ సీఎం చంద్రబాబు సారి అలా మామూలు రోజుల కంటే జర ఎక్కువ హుషారుతో కానొచ్చి సోషల్ మీడియాలో మస్తు సందడి చేసిండు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం కాడ ఆదివాసీ దినోత్సవ సంబరాల ప్రోగ్రాం పెట్టుకున్న కాడికి పోయిండు. ఇక సారు కెల్కం చెప్పుకుంటా డోలు కొట్టే వరకలా ఏదో సార్ నాకు ఇవ్వండి నేను డోలు కొడతా అని తీసుకొని మెడలేసుకొని సార్ కూడా జోరుగా కొట్టిండు. అప్పు వరేవా మస్తు కొడుతుండు సార్ అనుకుంటా పక్కకున్నలు కూడా సపట్లు కొట్టుకుంటా ఇంకింత జోరు తెప్పించారు. అంటే ఇంకా ఆదివాసీలు గిరిజనులు అలా సాంప్రదాయ నృత్యం చేస్తుంటే మురిసిపోయి సపట్లు కొట్టుకుంటా మైమరిచిపోయిండు. ఈ వెనక చీరాడ స్టాల్ పెడితే చూసుకుంటూ వచ్చిండు. ఇగో సార్ అరకు కాఫీ పొడి సార్ ఇది ఇక్కడికి వెళ్ళి ప్యాకింగ్ చేసి బయట దేశాలకు కూడా మస్తుగా పంపుతున్న ఆఫీసర్లు చెప్తుంటే వాసన చూసి మస్తుంది అని అనుకొచ్చిండు. ఇక వాసన చూసినాక టేస్ట్ కూడా చూడబుద్ది అయినట్టున్నది. ఎంబడే తీసుకొని తాగిండు. ఇక ఆయన ఒక్కనే తాగుడు కాకుండా ఎమ్మెల్యేలకు కూడా ఇయ్యర్రి అని అనుకొచ్చిండు. తీసుకోరి అని పేర్లతో సహాయం యాడ్ చేసిండు. ఇట్లా కాఫీనా అందరికి ఇవ్వండి. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు చూడండి, నాన్ ట్రైబల్స్ వెంకట్రావు వాళ్ళందరూ తీసుకో కనబాబు. కాఫీ క్వాలిటీ is one. Another is ఈ షాపుల్లో బ్లెండింగ్. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి. ఇందాక డోలు కొట్టి అలసిపోయినట్టున్నాడు సారు. జర హుషారు వస్తుందని కాఫీ కడుపులు వేసిండి. ఇట్లా కాఫీ చప్పరించుకుంటూనే మరి ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎక్స్పోర్టింగ్ ఎట్లా నడుస్తుంది అని అరుచుకొని వెరీ గుడ్ ఆ విధంగా ముందుకు పోదాం అని అనుకుంటా ముంగడికి నడిచింది. ఇక మొత్తానికి రోజు రొటీన్ పనులకెళ్ళి జర ఇట్లా బయటకు వచ్చి కాఫీ తాగి డోలు కొట్టి బానే సందడి చేసిండు బాబు సారు. వేలుస్వామి మెరికే కదా గదే అందరు జాతకాలలో ఏలు పెట్టి సెలబ్రిటీలను గెలికి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటా నెటిజన్లతో నెత్తి మీద అత్యంతలు వేయించుకుంటాడు కదా. ఆగో గా వేణుస్వామి గారు మళ్ళా ఉన్నకాడు ఉండక మంది జాతకాలు ముంగటేసుకొని ఇగో ఇట్లా కామన్ పబ్లిక్ తోని కామెంట్ల రూపంలో సోట్లు పెట్టించుకొని తిట్ల సంభావన ఉచ్చుకుంటుండు. శుభం బల్కాయ పెళ్లి కొడుక అంటే వచ్చిన నోట్లుంచి పోయే మాట్లాడినాడట వెనకట్టుకోక ఆయన. అగో అచ్చం అట్లనే ఉంది ఈ వేలుస్వామి గారి ముచ్చట కూడా. అరే ఓ దిక్కు ఇంకా లగ్గం కూడా కాలే, పెళ్లి పిల్లగాన్ని పెళ్లి పిల్లను కూడా చేయలే. పూల్ పనులు కాగానే తెల్లారి నెత్తిమీకెళ్ళి తానం చేసి వచ్చి ఓ బోర్డు గోడ తలిగించి సి లాంగ్వేజ్ క్లాసులు చెప్తున్నంత సీరియస్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా ఈ జంట ఇడిపోతారు, సంసారం ఇచ్చుకపోతుంది అని ఇచ్చులు కచ్చకాయలు చెప్తుండే. నిన్న పొద్దుగాల నాయ చైతన్య శోభితా దూలిపాల ఎంగేజ్మెంట్ అయిన ఉండే కదా. ఇక రాసులు తీసి జాతక చక్రాలేసి ఇద్దరు జాతకాలు కలవలేదు. సమంత లెక్కనే శోభిత కూడా అమాస నాడు పుట్టింది. 2027 దాకా బాగానే ఉన్నా గానీ ఆ తర్వాత ఒక ఆమె జీవితంలోకి వచ్చి ఇడిపోతారని చెప్పుకొచ్చి ఆఖరికి మళ్ళా నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా అని అనుకొచ్చిండు. ఆయన ఇంటి అన్నారంటావు గానీ అయ్యగారు వాళ్ళేమన్నా జాతకాలు జన్మనామాలతో మీ తానికి వచ్చి 1000 పదార్లు 2 పోక చెక్కలు తమలపాకుల్లో పెట్టి మీ కాలు మొక్కి వేలుస్వామి గారు మా జాతకం చెప్పురు అయ్యా అని అడిగిర్రా? లేదు కదా. మరి మీకెందుకు? అరే వాళ్ళ పెళ్లి వాళ్ళ సంసారం గురించి మీకెందుకు పంచాది అని అనుకుంటా చూసిన వాళ్ళంతా సురుకులు అంటిస్తున్నారు. అయినా జాతకం అంటే అడిగిన వాళ్ళది వాళ్ళ కాళ్ళకి చెప్పేది గానీ ఇట్లా బోర్ల మీద రాసి కెమెరాలు పెట్టి అందరికి చూయించేదా? ఇంకేమనంటే సమంతా చైతన్య పూల్ పనులప్పుడు కూడా నేను ఇట్లనే చెప్పినా ఇదిల కథ మాఫిలియానే అని అట్లనే అయింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అని మాట్లాడితే మరి మంది సంసారాలు ఇచ్చకపోతే అని చెప్తే అందుకేనా తమరి జాతకం నేర్చుకుంది అని అనుకుంటే ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. అయినా అలీల జాతకాలు కాదు, ముందు తమరి జాతకం వేరే మంచోళ్ళు ఎవరికైనా చూయించుకోర్రి. ప్రవాస పని కథమైన అప్పట్లో చెప్తిరి. మొన్న కల్కితోనే 1000 కోట్లు కొట్టే తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు, గులాబీల జెండలే రామక్క అంటివి, అది తుస్సాయే. ఏపీలో ఎవరేం చేసినా జగనే మళ్ళా సీఎం అని ఎలివేషన్లు ఇస్తేవి. కానీ 11 సీట్లతో కళ్ళు తిరిగే రిజల్ట్ వచ్చే వరకలా ఇక నేను సెలబ్రిటీలవి లీడర్లవి పార్టీలవి జాతకాలు చెప్పా అని అంటివి. అంత కొడితే చెప్పిన మాట మీద 6 నెలలు నిలవల్లే. మళ్ళీ ఇప్పుడు సెలబ్రిటీలు ఇంట్లో దావత ఆకులు ఎత్తుడే ఆలస్యము, కెమెరా ముంగట్టుకొచ్చి అలా జాతకాలు చెప్పే పని ఎత్తుకెత్తుకుంటివి. మరి ఇక శాస్త్రాలు తెలిసిన ఆయనవి అన్నమాట మీద నిలబడాలని తెలియదా అని అనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెడుతూ చాలా మంది. ఇగో ఇసొంటోళ్ళు కొందరు చేయంగానే నియ్యతగా జాతకాలు చెప్పేటోళ్లకు శాస్త్రాన్ని శాసనం లెక్క పాటించేటోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని అనుకుంటే గట్టిగానే గులుగా పట్టిరు మస్తు మంది. కొన్నేళ్ల సంది కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే ఎక్కువ సందడిగా వస్తుంది. టీవీలల్లా, ఓటీలల్లా, యూట్యూబ్లల్లా 1-20 సార్లు చూసినా గానీ
మళ్ళా టాకీస్ లా రిలీజ్ కాగానే టాప్ లేపి కోట్లకు కోట్లు వస్తున్నాయి. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆడితో నాగుతలేరు. సీన్ రీక్రియేషన్ పేరుతోని ఫేమస్ అయిన సీన్లను స్టెప్పులను అట్లనే యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇక ఇవాళ మురారి రిలీజ్ పేరు మీద చూడురు ఎంత రచ్చ చేసిరో. బాబులకే బాబు మహేష్ బాబు, ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్. ఇగో 2 తెలుగు స్టేట్లున్న టాకీస్ల కాడ ఇవే స్లోగన్లు, మహేష్ బాబు ఫోటోలు, ఫ్లెక్సీలు, ఆయన పాటలకు డాన్సులు ఇవే గానొచ్చినాయి అంతటా. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు అవుడుతోని మురారి సినిమా రీ రిలీజ్ చేసే వరకు అడ్వాన్స్ బుకింగ్ లే రికార్డు కొట్టినాయి. కొన్ని థియేటర్లను ఫంక్షన్ లెక్క తయారు చేసి పచ్చని పందిర్లేసి ఇంటోల్ ఫ్లెక్సీ కొట్టించినట్టు ఇట్లా హీరో హీరోయిన్ ఫోటోలు కొట్టించి అందరికి వెల్కమ్ చెప్పిర్రు. ఇంకో దిక్కు రిలీజ్ అయిన అన్ని టాకీస్ల ప్రతి పాటకు ఫ్యాన్స్ పూనగాలు వచ్చినట్టు ఊగిపోవడే కాకుండా అలనాటి రామచంద్రుడు అనుకుంటా పెళ్లి పాట వస్తే కొందరేమో చింపేసిన పేపర్లను తలంబ్రా లెక్క పోసుకున్నారు. ఇంకొందరేమో మహేష్ బాబు సోనాలి బింద్రేల కొత్త జెండను దీవిచ్చిరు అనుకుంటా అచ్చింతలు వంచిరు. ఓ జెండ అయితే ఏకంగా నిజంగానే ఆ పాట వస్తుంటే సీట్లనే పుస్తకట్టి పెళ్లి చేసుకునే వరకలా టాకీస్లున్న అందరు వీడియోలు తీసుకొని షేర్లు చేసి మహేష్ బాబు ఫ్యాన్సా మజాక్ అని పోస్టులు పెట్టిరు. ఇక పాటకు ముసలోళ్ళు పడుసోళ్ళు అన్న తేడా లేకుండా స్టెప్పులేసి టాకీస్ల ముంగట ఆడవిల్లలు కూడా అదిరిపోయే డాన్సులేసి మహేష్ బాబు బర్త్డే సంబరాన్ని ఫుల్ జోస్తం చేసిర్రు. ఇప్పటికే ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలను కూడా రిలీజ్ చేసి హౌస్ఫుల్ కలెక్షన్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అసొంటిది బ్లాక్ బస్టర్ అయిన బాబు సినిమా బర్త్డే స్పెషల్ గా రిలీజ్ అయితే మామూలుగా ఉంటదా మరి? ఇగో ఇట్టుంటది. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండురి మైక్ టీవీ ముచ్చట్లు.